रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। नवरात्रि, शरण नवरात्रि, दुर्गा नवरात्रि యొక్క శుభ ఆశీస్సులు. ఈ దుర్గా నవరాత్రులను ఒక్కొక్క రోజు సాధన చేసుకుంటూ ఇవాళ 8వ రోజు ఆ అమ్మవారి దివ్య అనుగ్రహం, ఆ పాదాలు అలా ఆ పాదాల చెంత ఉంటూ 24 గంటలు, దాదాపు 24 గంటలు కదా, ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం మరి రాత్రి ఇంకా అంతా అమ్మవారి యొక్క పాద సన్నిధిలోనే ఉంటూ ఆ ఆది పరాశక్తిని మనము చక్కగా మన హృదయాల్లో, మన మనసులో, అలాగే శిరస్సు నుంచి పాదాల వరకు ధారణ చేస్తూ తదేకంగా ఆజ్ఞా చక్రంలో ఆ అమ్మవారిని దర్శిస్తూ ఇంకా అమ్మవారే సమస్తం, ఆ అమ్మవారిలోనే లయమైపోవాలి, ఆ అమ్మవారి రక్షణలోనే ఉంటున్నాము. ఇంకా సర్వం మాతృమయం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ప్రతి 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 పనిలో అమ్మవారు కదా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శక్తి లేకపోతే ఏ పని చేయలేదు, ఏ పని, ఏ క్రియా జరగదు, ఏ క్రియా జరగదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమన్వితే నమః అని అంటారు. అమ్మవారిని మనం కొలుస్తూ ఉన్నాం. మరలా ప్రతి క్రియకు ఆ వెనకాలన్న శక్తి, ఆ శక్తి అంటే మనలో అలా సంకల్ప శక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి ప్రతి పని చేయిస్తుంది. అలాగే సృష్టిలో కూడా అంతే. బ్రహ్మాండ పిండాండ సమన్వయం అని అనుకున్నాం. సృష్టించడానికి ఆ సృజనాత్మక శక్తి అమ్మవారి. సంకల్పం రావాలి కదా, ఆ పరబ్రహ్మకు సంకల్పం వచ్చింది. ఏకోహం బహుశ్యామ, నేను ఇక్కడనే కాదు రమిస్తూ ఉండడం అని ఆయనకు అనిపించి సృష్టిలో ఇలా ఇన్ని సూర్య వ్యవస్థలు ఉండాలి, అందులో గ్రహాలు ఉండాలి, అందులో జీవరాశులు ఉండాలి, ఆ సృష్టిగా సృష్టింపబడాలి అని అప్పుడు ఒక సంకల్పం అనేది వారిలో రావడం జరిగింది. అది మహాసంకల్పం, మామూలు చిన్న మహా 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 మహాసంకల్పం. మన సృష్టింపబడినప్పుడు మళ్ళీ పరిపాలనా శక్తి, ఆ సృష్టి అలాగే ఉండాలా, కొంచెం ఆ చలనం ఉండాలి, ఆ చేతనత్వం ఉండాలి, ఆ పరిపాలన శక్తి ఉండాలి. ఆ పరిపాలన అనేది ఆ ఒకటి ఉంది. మళ్ళీ పరిపాలన అయిపోయిన తర్వాత ఇంకా ఒక దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు, పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగితేనే మళ్ళీ పరిగెత్తుతుంది కదా. ఏదైనా అంతే, మనమైనా బాగా పరిగెత్తుంటే ఒక దగ్గర ఆగితేనే మళ్ళీ ద సైకిల్ షుడ్ గో ఆన్ కదా, గో ఆన్. ఆ సైకిల్ నే ప్రళయము అని ఆ మొత్తం కూడా ఆ ప్రతి ఒక్క జీవిని ప్రళయం అంటే అంత చుట్టుకుపోయింది. అమ్మో, అంత వికృతము అనేదే మన దగ్గర ఇప్పుడు ఆలోచన. ప్రళయం అంటే ఏదో వికృతము అది కాదు, లయమైపోవడము. మళ్ళీ ఆ పరమశివుల్లో, ఆ ఈశ్వరుల్లో
లయమైపోవడము. ఆ ప్రతి జీవిని కూడా మళ్ళీ తనలోకి తీసేసుకుంటాడు. లయమైపోవడం. అయితే ఆ లయంలో చాలా పెద్ద రీతిని అంటే ఒక పెద్ద లెవెల్‌లో జరుగుతుంది ప్రళయం. అంతా ఆ నీరంతా వచ్చి కప్పుకుపోయి అంతా కూడా ఆయనలో మళ్ళీ లయమైపోవడం. లయమైపోయి మళ్ళీ ఫ్రెష్ విల్ బి స్టార్టెడ్. ఫ్రెష్ ఈ యుగాంతం. ఈ యుగం చాలు కొత్త క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఆ కొత్త క్లాస్‌లో ఏ ఆత్మలను పంపించాలి, ఎవరిని పంపించాలి, జీవరాశి మళ్ళా ఆయన ప్లానింగ్ అనేది అన్నీ ఉంటాయి. కాబట్టి అలా యుగము ప్రతి యుగంకి ఒక ప్రళయము వస్తుంది. యుగాంతం అయిపోతుంది. మళ్ళా కొత్త యుగము విత్ అన్ని కూడా కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏవేవరు ఉన్నారు, ఆటలు ఆడాలో ఆయన క్రీడ మళ్ళీ పంపిస్తారు. ఇట్ ఈస్ అ బిగ్ డివైన్ ప్లాన్ గోయింగ్ ఆన్. ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేది ఒక సైకిల్ అనేది జరుగుతుంది. మరి ఇలా ఒక ప్రళయము అయిపోయినప్పుడు ఒక మొత్తం కూడా సూర్యోదయము, సూర్యాస్తమయము ఇవన్నీ క్లోజ్. ఆల్ ద సృష్టి క్రియలు ఉన్నాయి చూడండి, అవంతా కూడా ఆగిపోతాయి కంప్లీట్లీ. అంటే దేర్ విల్ బి లిటిల్ బిట్ ఒక డార్క్ లాగా ఒక స్తంభన అనేది ఉంటుంది కొద్ది సమయం. దాన్నే కాలరాత్రి అంటాం. కాలరాత్రి ఆ స్తంభన. ఆ సమయంలో ఆ ఏమేమి కావాలో ఆ ప్రాసెస్ ఆ రీజువనేషన్ అంతా రీజువనేషన్ ప్రాసెస్ కి మళ్ళీ అన్ని కూడా రిలీజ్ చేయబడితే మళ్ళీ ఆ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఈ లయము ఈ రీజువనేషన్ అప్పుడప్పుడు మళ్ళీ నేను అనేది ఆ యొక్క పరమశివుడిలో నుంచి ఆ ఈశ్వరు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ కాలరాత్రి శక్తి స్టార్ట్. ఆగడము మళ్ళీ స్టార్ట్ చేయడం. ఇవాళ మనకి నవదుర్గలలో ఆ కాలరాత్రి అమ్మవారి యొక్క శక్తి ఆవిర్భావం. అంటే దేర్ విల్ బి ఏ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రతి ఒక్కరి జన్మలో. ఇది బాగా వినండి. ప్రతి జన్మ వస్తున్నాము, అయిపోతుంది, లయమైపోతున్నాము, వస్తున్నాము, లయమైపోతున్నాము. ఆ పునరపి జననం, పునరపి మననం, పునరపి జఠరే శయనం అంటూ ప్రతి జన్మ ఒక సైకిల్ లాగా నడుస్తుంది. మరి అమ్మవారు ఆ సైకిల్ వెనకాల ఉన్న మహాశక్తి కాల. అంటే ఈ ముందు జన్మ నీకు తెలుసా, గుర్తుందా? ఇప్పుడు గురువులు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఎన్నెన్నో జన్మలు, వారిదే కాదు మన జన్మలు కూడా చెప్పేవారు. చాలా మంది వారి శిష్యులు ఎక్కడ నీ ముందు జన్మలలో ఏముంటుంది, చాలా మంది కదుగురికి ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇలాంటి వాసనలు నీలో ఉన్నాయి, నీకు ఈ దేవుడి మీద అనుకోకి ఇంత భక్తి కలుగుతుంది, నువ్వు ముందు ఏం చేసావు, ఎవరి దగ్గర ఉన్నావు, ఏ గురువు దగ్గర పనిచేసావు, ఇవన్నీ చెప్పేవారు. మాస్టర్ గారికి ముందు జన్మలు అన్ని తెలుసు. అంతే కాదు మనందరి జన్మలు తెలుసు. అలాగే తర్వాత జన్మ వారు ఏం చేశారు, జూన్ 30th 2014 వారు శివైక్యం చేసిన ఎలక్ట్రిక్ బాడీ అయినా కానీ ఒక May 9th అప్పుడే చెప్పేశారు. ఏంటి అంటే నాకు అదే 2014 జస్ట్ 1 month బిఫోర్ నాకు ఇంకో సోలార్ సిస్టమ్ లో పని ఉంది, సోలార్ సిస్టమ్ లో పని ఉంది, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఐ వెయిటింగ్ ఫర్ సమ్ ప్రాక్టికల్ పర్పసెస్ అని చెప్పి మా దగ్గరికి ఇక్కడ జూన్ 26 రోజు నుంచి 3 రోజుల పాటు మాతోటే నేను యుగంధర్ గారు మాతోటే ఉండి రాత్రంతా మాతో మాట్లాడి జూన్ 28th 29th వాళ్ళ తమ్ముడి దగ్గర వెళ్ళి జస్ట్ వామిటింగ్ చేసి లెఫ్ట్. అంటే ఆయన అంతా మొత్తం ప్రిపరేటరీ మోడ్ లో మాకు చెప్పేశారు, నేను కర్మ సైకిల్ కంప్లీట్ చేసుకుంటున్నాను, మీ ఆలోచనలో ఉంటాను, మీ కర్మల్లో ఉంటాను, భయపడొద్దు, ఇదంతా చేసుకుంటూ పోండి, సూక్ష్మంగా కావాల్సిందంతా చేసేసాను, స్థూలంగా దిగుతూ ఉంటుంది, అవి మీరు గమనిస్తూ ఇక్కడ అన్ని కూడా పనులు చేసుకుంటూ వెళ్ళండి అని
వారు చెప్పడం జరిగింది. అంటే ప్రిపేర్ చేసేసుకున్నారు. ముందు జన్మలో నేనేం చేయాలి అని. అంటే ఆ కాలరాత్రి శక్తి చూడండి, ఒక జన్మ తీసుకునేటప్పుడు అలాగే లయం అయ్యేటప్పుడు మరి ఇంకో జన్మ తీసుకునేది కూడా డిసైడ్ చేసుకొని పుట్టే శక్తి ఆ అమ్మవారి. ఎంత అద్భుతమో! ఆ అమ్మవారు మోక్షప్రదాయిని. మోక్షము నాకు కావాలి. నీ పాదాల శివుని దగ్గర నేను లయమైపోయి ఉండాలి. ఆయన హృదయంలో నేను ఉండిపోవాలి. ఆ లయ శక్తి అమ్మ. ఆమె కామకోటి అంటాం. ఆ కాలరాత్రినే కామకోటి అంటే కోట్ల 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 కోరికలు కూడా తీర్చేసే శక్తి. కామకోటి. కామ అంటే కోరిక. అలాంటి అమ్మవారిని కామకోటి కూడా అంటాం. ఆ కాలరాత్రి ఆ నవదుర్గ అమ్మవారు ఇవాళ మనకు సమస్త కోరికలు, సమస్త వరదానాలు ఇచ్చేస్తూ ఉంటుంది. మనం రోజు అనుకున్నాగా ఆత్మబోధ అంటే కొత్త జన్మ తీసుకున్నాము. తత్వబోధ ఇవాళ కోర్టుల నుంచి నేను లయం అయిపోతున్నాను, నేను ఏమైనా తప్పు ఉంటే క్షమించు అని ఆ పరబ్రహ్మ కోర్టులో ఉండి కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శివననైన జం వా మానసం వా అపరాధం అటు తత్వ మేతక్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో మళ్ళీ ఉంటే క్షమించు తత్వ మేతత్వ క్షమస్వ తత్వ అంటాము. ఆ క్షమించు మమ్మల్ని క్షమిస్తూ ఈ రోజంతా కొత్త జన్మగా మేము ఈ పనులు చేశాము. ఏదైనా తప్పుంటే క్షమిస్తూ అంటూ ఆ తత్వబోధ చేసుకొని మనము అందులో లయమే చెప్పాంగా శ్రీరామ్ శర్మాచార్య హార్దిక్ నయా జన్మ హర్ రాత్ లయము. పొద్దున్నే కొత్త జన్మ, రాత్రి లయము. ఇదంతా ఈ సైకిల్ అనేది కాలరాత్రి అమ్మవారు. నేను ఇవాళ పడుకునేటప్పుడు రేపు కొత్త జన్మ తీసుకుంటాను, ఇలాంటి జన్మ తీసుకుంటాను. ఇవాళ కొన్ని జరిగిపోయాయి, లేదు రేపు ఇలా నేను కొత్త జన్మ లేచి తీసుకుంటాను అంటున్నప్పుడు ఆ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ రోజు ఈ సాధన చేస్తే మాస్టర్ గారు ఎలా అయితే నెక్స్ట్ జన్మకి వెళ్ళి ఎలా డిసైడ్ అయ్యారో అలా ఈ అమ్మవారు మోక్షప్రదాయిని. కాలరాత్రి మనకు మోక్షప్రదాయిని. ఆమె ఆ బ్రహ్మాండమైన శక్తిలో ఆ శక్తి మనకు ఉంటూ ఆ సృష్టి స్థితిల దగ్గర ఉంటుంది. ఆ బ్రహ్మాండీయమైన శక్తి ఆమెనే మనం కామకోటి అని కూడా అంటాము. అంటే కాలపు కదలికలన్నీ కూడా అమ్మవారి దగ్గరే ఉంటాయి. కాలపు కదలికలు స్టార్ట్ చేసేది, ఆపగలిగేది, మళ్ళా స్టార్ట్ చేసేది, సైక్లిక్ ప్రాసెస్ అంతా కూడా అమ్మవారి యొక్క శక్తి. కాబట్టి మా ఆ అమ్మవారు కాలరాత్రి అమ్మవారిని మనము నమస్కరిస్తూ మన దగ్గరే మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్న ఇంద్రకీలాద్రి ఆ పర్వతం పైన ఉన్న ఆ మహాదుర్గాదేవే కాలరాత్రి అని చాలా మంది గురువులు అంటున్నారు. ఆ అమ్మవారికి ఒక్కసారి నమస్కరిద్దాము. ఒకసారి గారి శతకోటి నమస్కారాలు తెలుపుతూ మనకు మన సమస్త కోరికలు సంకల్పాలు ఈ అమ్మ వరదానాలు ఇస్తూ మనల్ని రక్షణ కల్పిస్తూ మనకి ముందుకు నడపాలని ప్రార్థిస్తూ మనకు శాంతి సుఖము సమృద్ధిని అందిస్తూ ఆనందదాయకమైన వాతావరణం అందించాలని మనం ప్రార్థిస్తాము. మొదటగా దీపారాధన మీ దగ్గర ఆ దీపము నేతి దీపము వెలిగించండి. ఆ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఓం దీప జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహం దీపేన సాధితే సర్వం దీప జ్యోతిర్నమోస్తుతే. ఓం ఓం శ్రీ ప్రాతః దీప దేవతాయ నమో నమః. తర్వాత పంచోపచార పూజ. కొద్దిగా నీరు తీసుకోండి చేతిలోకి, చేతితో తీసుకొని ఆ జలాన్ని గంగా జలం అంతా పవిత్రం చేద్దాము. ఓం గాయత్రి మంత్రంతో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. ఓం
अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा स्मरेत् पुंडरीकाक्ष सभायाभ्यंतर शुचिः। ओम चल पवित्रीकरण। ओम पुनाद पुंडरीकाक्ष पुनाद पुंडरीकाक्ष पुनाद స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ పవిత్రీకరణ చెందాయి. ఇప్పుడు ఆ చమనం త్రికరణ శుద్ధికి మనసా వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఉండడానికి 3 సార్లు ఓం అమృతోపస్తరణమసి స్వాహ నమస్ పవిత్రీకరించదు. ఓం అమృతాభిధానమసి స్వాహ నా వాక్కు పవిత్రీకరించదు. ఓం సత్యమశ శ్రీమై శ్రీ శ్వేతాం స్వాహ నా కర్మను పవిత్రీకరించండి. ఇవన్నీ తీసుకొని చేతులు పట్టుకొని కడుక్కొని పక్కన ఉంటాయి. బంధనం ఈ 3 వేలతో తడి తీసుకొని ఇక్కడ ద బ్రహ్మరంధ్రం ద యూనివర్సల్ ఎనర్జీస్ యాంటీనా ఈ ఎడమ చేయి 4. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్య తేజో వృద్ధిం కురుష్వ మే తేజో వృద్ధిం కురుష్వ మే. ప్రాణాయామ మీ చక్రాల పైన దృష్టి ఉంచండి. ఇక్కడ వ్యాహృతులు చెప్తుంటే ఒక్కొక్క చక్రం దగ్గర దృష్టి ఉంచుతూ ఓం భూః భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువః స్వః. ఓం దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు ఆరోగ్యం తీసుకున్నాను వదిలేస్తూ అనారోగ్యాన్ని వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్రాణశక్తితో పాటు ఐశ్వర్యము ఉత్సాహం తీసుకున్నాను వదిలేస్తూ లేమి అభావము నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకుంటూ నాలో జ్ఞానం సంతోషం ఆనందం తీసుకున్నాను వదిలేస్తూ అజ్ఞానాన్ని అంతా వదిలేశాను. దీంతో మన అస్తిత్వం అంతా తేజస్సు ఓజస్సు వర్చస్సుతో నిండి మన చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడింది. దీంతో మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తున్నాం. న్యాస కొద్దిగా నీళ్ళు తీసుకొని ఎడమ చేతిలో ఉంచి ఓం స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఇంద్రియాలన్నింటినీ కూడా మనం పవిత్రీకరణ చేసుకుంటున్నాము. ఓం వాగ్మే ఆశయస్తూ పెదవులు ఎడమ నుండి కుడికి నా వాక్కు పవిత్రీకరించింది దివ్యంగా మారింది. ఓం నసోర్మే ప్రాణోస్తు నాసిత. ఓం దివ్య సంస్కారాలు నాలో ప్రోధి చేసుకున్నాను. ఓం అక్షోర్మే చక్షురస్తు నా దృష్టి దివ్య దృష్టిగా మారింది. ఓం కన్నయోర్మే స్తోత్రమస్తు దివ్య శ్రవణమే నేను చేస్తాను. ఓం బాహోర్మే బలమస్తు దివ్య కార్యాలను నేను చేస్తాను. ఓం ఊరోర్మే ఓజోస్తు దివ్య కార్యాలపై నేను నడుస్తాను. ఇది మొత్తం నీ అస్తిత్వం ఏం చదువుకోండి. ఓం అష్టాన్ని అంగాన్ని తనుస్తన్వామే సహసంతో అన్ని అంగాలు కూడా ఈ యొక్క శక్తి ధారణ చేసుకున్నాను దివ్య శక్తి. ఇప్పుడు పృథ్వీ పూజనం. పృథ్వీ పూజనంకి కొద్దిగా అక్షతలు ఒక పువ్వు తీసుకొని కొద్దిగా నీరు ముందు భూమిపై నుంచి తర్వాత ఇవి స్తోత్రం చేస్తున్నప్పుడు ఈ పువ్వు అక్షతలు ఉంచండి. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణునాధృత త్వంచధారయ మాం దేవి పవిత్రం గురుచాసనం పవిత్రం గురుచాసనం. ఇక్కడ నుంచి అమ్మవారిని కళ్ళకు అద్దుకొని అమ్మ నాకు ఓర్పు సహనం ఇవ్వు అనేసి ఆ కరుణ మీకు ఎలా ఉందో అమ్మ అని నమస్కరిస్తాం. ఆ తర్వాత చందన ధారణ. చందనం కుడి ఉంగరం వేలుతోటి ఆ చందనం పెట్టుకొని ఓం చందనస్య మహాత్పుణ్యం
పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా శ్రీలక్ష్మీ తిష్టతి సర్వదా. నైస్, సంతోషం. ఇప్పుడు సంకల్ప, కొద్దిగా అక్షతలు పూలు చేతిలోకి తీసుకొని సంకల్పము ఈ హృదయం దగ్గర పెట్టుకోండి. ఇవాళ అష్టమి మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా పొద్దున సప్తమి ఉంది. అందుకొరకే ఇవాళ దుర్గాష్టమి రాత్రికి చేసుకోవడం కాబట్టి వాళ్ళ అందరికి కూడా కార్డ్ షేర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చేస్తారు. రాత్రి 11:30 to 12:30 పూజ్య మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆ రాత్రి 12 గంటలకి మౌనంగా ఉంటూ ఆ అమ్మవారు దుర్గాదేవి వాళ్ళ మహాదుర్గాష్టమి, ప్రతి అష్టమి వస్తుంది కానీ వాళ్ళ మహాదుర్గాష్టమి, ఆ అమ్మవారి నుండి ఒక శక్తి ప్రసరింపబడుతుందంట. ఎవరైతే మౌనంగా ఉండి ఆ శక్తిని నేను పొందుతాను అని ఒక సంకల్పంతో కూర్చుంటారో వారికి ఏమేం కావాలో అదంతా మనకేం తెలుసు, ఏం కావాలో మనకి, మన ఇన్ని జన్మ రహస్యాలు ఏం తెలుసు? ఆ అమ్మవారికి అన్నీ తెలుసు, ప్రతి ఒక్కరిది తెలుసు. ఎన్ని కోటాను కోట్ల మంది ఉన్నా కానీ అన్నీ తెలుసు. కాబట్టి ఆ అమ్మవారు ఎవరెవరికి ఏం కావాలో దానికి కావలసిన శక్తి, వనరులు, జ్ఞానము అన్ని అందించేస్తుందట. కాబట్టి సిట్ రిసీవింగ్ మోడ్ ఆ 12 గంటలకు అని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి ఇవాళ సాయంత్రము దుర్గాష్టమి ఉన్నాయి. ఇప్పుడు సప్తమి తిథే. మళ్ళీ అనుకోవచ్చు, అమ్మగారు ఏంటి సప్తమి అంటోంది, వాళ్ళు 8వ అవతారము, ఎన్నెన్నో ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను దానికి. ఓం అక్షతలు పూలు. ఓం విష్ణు శ్రీమద్భూతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయ పరార్థే శ్రీశేతవరా కల్పే వైవస్త మన్వంతరే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే ఆర్యవర్తేక దేశాంతర్గతే శ్రీశైలస్య వాయవ ప్రదేశే భాగ్యనగర క్షేత్రే మౌంట్ శంబల విశ్వశక్తి క్షేత్రే విశ్వశక్తి కేంద్రే శ్రీ హరిహర గురు సన్నిధౌ శ్రీ అఖండ గురుసత్తా దివ్య సన్నిధౌ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవత దివ్య సన్నిధౌ శ్రీ గో మహాలక్ష్మి దేవత దివ్య సన్నిధౌ శ్రీ క్రోధినామ సంవత్సరే శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్లపక్షే సప్తమి తిథౌ బృహస్పతి వాసరే शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्णे एवं गुण विशेषेण विशिष्टाया श्रीमान गोत्रोत्पन्नः मे गोत्रनामाలు అనుకోండి. मे గోత్రనామాలు నామాహం సహ కుటుంబానాం, మీ పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు అందరు కూడా. नामाहम मौन चंबला केंद्रे सर्वदेव देव परिवार सर्व साधक वृंदस्य नाना गोत्राणां नामाहम सत्संग संवर्धनाय दुष्टोन्मूलनाय लोक कल्याणाय आत्म कल्याणाय वातावरण परिष्काराय गल भविष्य कामना पूर्तये च श्री 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 जगज्जननी श्री महायोगेश्वरी देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री नवदुर्ग देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम आदि पराशक्ति श्री ललिता देवी ललितांबिका संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम श्री नवदुर्ग देवता प्रीत्यर्थम जगज्जननी श्री महायोगेश्वरी देवता प्रीत्यर्थम अखंड गुरुसत्ता सर्व संकल्प सिद्ध्यर्थम श्री श्री रामकृष्ण समर्थ सद्गुरुदेव सर्व संकल्प सिद्ध्यर्थम दादा गुरुजी देवता सर्व संकल्प सिद्ध्यर्थम मोहन चमला विश्वशक्ति केंद्र दिन दिनाभिवृद्ध्यर्थम यावत् मानव जात्या देव मानव स्थिति सिद्ध्यर्थम पृथ्वी ग्रहे स्वर्गावतरण सिद्ध्यर्थम
రామరాజ్య సురాజ్య స్థాపనార్థం స్వ ఆత్మ రాజ్య స్థాపనార్థం అష్టోత్తర శత శ్రీ గాయత్రి మహాస్తూప నిర్మాణార్థం చతుర్వింశతి కోటి గాయత్రి మహామంత్రలేఖన సాధన సిద్ధ్యర్థం మమ గృహే అనుకోండి. మమ గృహే బంధు మిత్ర కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ వాంఛితార్థ సిద్ధ్యర్థం. మేమి కోరికలు ఏదైనా అనుకోండి, అన్ని కోరికలు సమస్త కోరికలు సిద్ధై సంపూర్ణం అవ్వాలి అనుకుంటూ బిలాంగ్ విత్ ద టైం అనుకోండి. సర్వకామాః ఫల సిద్ధ్యర్థం సర్వవాంఛిత ఫల సిద్ధ్యర్థం ఉజ్వల భవిష్య కామనా ప్రబల పురుషార్థం శ్రీ దుర్గా నవరాత్రి శరన్నవరాత్రి సాధన అంతర్గతేన అష్టమి దిన సాధన అంతర్గత శ్రీ దుర్గాదేవి జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి ఉపచార సహిత సాధన అహం కరిష్యే. కొద్దిగా నీళ్లు పోసి అక్కడ మండపం దగ్గర ఆ ప్లేట్ లో నీళ్లతోటి అక్షతలు పూలు వచ్చాయి. కలశారాధన కలశం దగ్గర అక్షతలు పూలు వర్ణావహనం చేద్దాము. ఓం రోజువారి ఆ కలశం రాజ్యం. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమాన తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేడమానో వర్ణేన పూజ్య ఋషికం సమాన ఆయు ప్రమోచేః. ఓం మనో జ్యోతిర్మాద్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనుత్వరిష్టం యజ్ఞకం సమిమం దదాతు విశ్వే దేవా సంయమాదయంతాం. ఓం ప్రతిష్ఠా. ఓం వరుణాయ నమః. వరుణమావాహయామి స్థాపయామి ధ్యాయామి గంధ అక్షత పుష్పాని ధూపం. అగరబత్తి వెలిగించండి. ధూపం గంట మోగిస్తూ ధూపం చూపించండి. దీపం నైవేద్యం ఏదైనా పండు అయినా బెల్లమైనా కొద్దిగా అక్కడ కలశం దేవతకి నైవేద్యం చూపించండి 5 సార్లు. నైవేద్యం సమర్పయామి. ఓం కలశస్థ దేవతాభ్యో నమః. అందరు నమస్కరించండి. నమస్కరించి ఆ ఆ అక్కడ కలశంలో ప్రతిష్టపడిన అందరి దేవతలకు కూడా ప్రార్థిస్తూ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్థితాః చోదసాగరా సర్వే సప్తద్వీప వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదో ధర్మణః అంగైశ్చ సహితా సర్వే కలశం సమాశ్రితాః తత్ర గాయత్రీ సావిత్రి శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతాని త్వయి ప్రాణా ప్రతిష్ఠితాః త్వయం త్వమేవాసి విష్ణు పంచ ప్రజాపతి ఆదిత్యా వసువో రుద్రా విశ్వే దేవా సపైతృకాః త్వయి తిష్టంతి సర్వేపి యతః కామఫలప్రదాః త్వత్ప్రసాదిమం యజ్ఞం కర్తుం ఈహే జలోద్భవా సాన్నిధ్యం కురు మే దేవ ప్రసన్నో భవ సర్వదా. ప్రసన్నో భవ సర్వదా. దీప పూజనం. ఇప్పుడు ఆ దీపం దగ్గర అక్షతలు పూజుతూ ఓం అగ్ని జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ సూర్య జ్యోతి జ్యోతి సూర్య స్వాహ
अग्निर्वज्रो ज्योतिर्वज्र स्वाहा, सूर्यो वज्रो ज्योतिर्वज्र स्वाहा, ज्योति सूर्यो सूर्यो ज्योति स्वाहा। गुरु आवाहनम। ఓం అఖండ పురుషత్వాన్ని ఆవాహనం చేద్దాము, నమస్కరించుకుందాము. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్లాలయిత్రీ చ పితృవత్ మార్గదర్శిక, నమోస్తు గురు సత్తాయ శ్రద్ధా ప్రజ్ఞావతాచయ. ఓం శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. గాయత్రి పూజనం. అమ్మవారిని గాయత్రి మాతను ఆవాహనం చేద్దాము. అక్షతలు పూలు మరి తీసుకోండి. ఓం ఆయాతు వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రి చంద్ర సామాత బ్రహ్మయోనర్ నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రి దేవే నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఆ గాయత్రి మాత మనకి ఇవన్నీ కూడా వరదానాలుగా లభింపజేస్తుంది. ఓం సుతామయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజత బ్రహ్మలోకం. సరదా జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవిని ఆవాహనం చేద్దాం. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలరీం హసకహలరీం సకలరీం శ్రీం ఓం. ఓం శ్రీ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవి నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. శ్రీ మహాలక్ష్మి దేవిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. దుర్గాదేవిని దుర్గే స్మృతా హర్షమీతిమశేష చంతోః స్వస్తే స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ధ చిత్తా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ దుర్దుం దుర్గాదేవ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వసాధ్య హరే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి నమస్కరించి అలాగే లలిత అమ్మవారు ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజ చితారాగ్ని రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్యారణ కింకిని మేఖల. శ్రీం శ్రీం హ్రీం ఓం. ఓం శ్రీ ఆదిపరాశక్తి లలితా దేవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఇప్పుడు సర్వదేవత నమస్కరిస్తూ ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్ మహాగణాధిపతే నమః. కొద్దిగా అక్షతలు ఆ కక్షం దగ్గర సమర్పిస్తూ ఉండండి. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీయదిన గర్భాభ్యాం నమః. ఓం శచి పురందరాభ్యాం నమః. ఓం మాతా పితృక్షణ కమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాస్తుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం శ్రీ గోమాలక్ష్మీ దేవతాయ నమో నమః.
ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. ఇప్పుడు పంచోపచార పూజ చేసుకుందాము. మీ అందరి దగ్గర అమ్మవారి కొత్త చందనం ఉంది. చందనంలో కొద్దిగా నీళ్ళు పోసి తడుపుకొని ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ జగజనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. చందనం ఉప్పు చందనంలో అది ఆ కలశం దగ్గర పెట్టండి. చందనం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, పసుపు సమర్పించండి. అలాగే కుంకుమాచూర్ణం సమర్పయామి. ఓం హం ఆకాశ తత్వాత్మికాయ శ్రీ మా జగజ్జనని మహాయోగేశ్వరి దేవే నమో నమః. పుష్పం సమర్పయామి, పుష్పం. ఓం యం వాయు తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. ధూపం ఆఘ్రాపయామి. అగరబత్తిలో దుష్టికో మీరు అక్కడ వెలిగించండి. వెలిగించి చక్కగా ఆ పరిమళాలు ఆ అమ్మవారికి, ఇక్కడ ఆవాహనం చేసిన గురువులకి అందరికీ కూడా సమస్త దేవతలకు కూడా చూపించండి. ఘంటానాదంతో గంట మోగించండి చక్కగా. ధూపం ఆగ్రాపయామి. ఓం రం తేజస్వ తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. దీపం దర్శయామి. దగ్గరున్న దీపాన్ని చూపించండి చేతులతో. ఓం వం అమృత తత్వాత్మికాయ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవే నమో నమః. అమృత నైవేద్యం నివేదయామి. మీరు తయారు చేసుకున్న ఏ నైవేద్యమైనా పెట్టండి, పండు రూపేనైనా ఏదైనా భావం ముఖ్యం. తల్లి ఇది అమృతమయమై నా జీవితం కూడా అమృతం చేయి అనుకుంటూ ఆ అమృత నైవేద్యం అమ్మవారికి సమర్పించండి. భావము ముఖ్యం. అరే నేను ఇది వండలేదే, ఇది చేయలేదే, వాళ్ళు లేట్ అయింది, అవన్నీ మనసులో పెట్టుకోకండి. అమ్మా ఇది నాకు ఇవాళ కుదిరింది, తల్లికో నేను సమర్పిస్తున్నాను అని చక్కగా అమ్మవారికి అలా తినిపిస్తున్నట్టు భావన. ఇది అమృతమయమై అవుగాక. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో ప్రచోదయాత్. కొద్దిగా నీరు చల్లండి. ఓం అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం సత్యం తత్వేన వర్షించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అమ్మవారికి అమృత నైవేద్యం శ్రీ 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 జగత్ జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి విశ్వజనని శ్రీ లలితాంబికా ప్రీత్యర్థం అమృత నైవేద్యం సమర్పయామి. తర్వాత కొద్దిగా నేను ఇస్తూ హస్తౌ ప్రక్షాళయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ పూజయామి, తతో నమస్కారం కరోమి. ఇప్పుడు దీపము మనము దానికి ముందు గాయత్రి మంత్రము తదేకంగా ఆ జ్యోతిలో మీరు చూస్తూ రెండు కళ్ళతోటి మళ్ళీ కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రం దగ్గర ఆ జ్యోతి మీకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకోగానే ఆజ్ఞా చక్రం దగ్గర మళ్ళీ దర్శనం చేసుకోవాలి. సార్ చూడండి, రెండు కళ్ళతోటి తదేకంగా జ్యోతిని, మీ దగ్గర ఉన్న జ్యోతిని తదేకంగా చూడండి. ఇప్పుడు కళ్ళు మూసేసుకోండి. ఆజ్ఞా చక్రం దగ్గర ఆ జ్యోతి కనిపిస్తూ ఉంటుంది. ఆ జ్యోతి యొక్క ఆ శక్తి శిరస్సు నుండి పాదాల వరకు జ్యోతి వెళ్ళిపోతుంటే మళ్ళీ 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 చూస్తూ ఉండండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి, కనిపిస్తూ ఉంటుంది. 5 సార్లు గాయత్రి మహామంత్రము ప్రాణశక్తి ఇస్తుంది. ఆ జ్యోతిలోనే ఆ సవితా శక్తి మన కళ ప్రాణశక్తి నిర్మిస్తూ అజ్ఞానాంధకారాలన్నీ పొడగొడుతూ
మనకు సద్బుద్ధిని ఆ దివ్యత్వాన్ని అందిస్తూ మనందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తుంది. అలాంటి ఆ మహా శక్తి ప్రదాయి అయిన గాయత్రి మంత్రాన్ని మనం 5 సార్లు చేద్దాం. ఆ ఆ గాయత్రి మహామంత్రంలోనే హ్రీం శ్రీం క్లీం శక్తి ఉంది. తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు హ్రీం, భర్గో దేవస్య ధీమహి అన్నప్పుడు శ్రీం, ధియో యో నః ప్రచోదయాత్ అన్నప్పుడు ధీం. ఇలా ముగ్గురు అమ్మలు కూడా గాయత్రి మాతలోనే ఉన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కూడా ఇందులోనే ఉన్నారు. ఆ 3 శక్తులు. మళ్ళీ ఒకసారి చూడండి దీపాన్ని, మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఆ దీప దర్శనం అంత దృష్టితోటి చేసుకుంటూ గాయత్రి మహామంత్రం 5 సార్లు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మహామంత్రం చేశాము. ఇవాళ ఆసనము పవనముక్తాసనం, అర్ధ పవనముక్తాసనం. ఒక కాలు తర్వాత ఒక కాలు పడుకొని చేసే ఆసనం ఇది. ఈ ఎడమ కాలు ఫస్ట్ లేపి మొత్తం కూడా ఈ కడుపుని నొక్కుతూ అన్నప్పుడు బయటికి అంతా కూడా ఆ మొత్తము ఆ పవనముక్తాసనం అంటే లోపల గాలి అంతా వదిలేసి, అంటే ఈ లోపలిదంతా కూడా మనం ఇంత ఈ జన్మలో ఇలా చేస్తూ 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 ఉన్నాము. అంటే ఆ లోపలిదంతా వదిలేసి అమ్మవారిలోకి లయం చేసి, కాలరాత్రి అంటే లయం అని చెప్పాం కాబట్టి పడుకొని ఈ కాలు తీసి ప్రెస్ చేస్తూ అలా ఈ 2 కాళ్ళతో కూడా ఆ పవనము అంటే ముక్తము, ముక్తి, మోక్షము అనేది చెప్తున్నాను. ఆ పవన ముక్తాసనము అనేది ఇవాళ ఆసనము. ఈ పవన ముక్తాసనము అనేది ఇవాళ ఆసనము. కాబట్టి దాంతో ఆ ఆ ఆ యొక్క బయటికి మనము ఆ యొక్క శ్వాస గాలిని బయటికి తోసేస్తాం. కాబట్టి మనలోని ఆ యొక్క నెగటివిటీస్ అన్ని తీసేస్తూ అమ్మవారిలో లయం చేసేస్తాం. అదే కాలరాత్రి ఆ శక్తి. ఆ బ్రహ్మాండంలో ఉన్న ఎలాంటి దాన్నైనా ఆవిడ లయం చేసేసుకుంటుంది. అలాంటి శక్తి కాలరాత్రి. కాబట్టి ఇవాళ అర్థ పవన ముక్తాసనము ఆసనము, అలాగే ప్రాణాయామము రోజువారు చేస్తున్నట్టే మనము ఈ ఆసనం పెడతారు, మీకు గ్రూప్ లో కూడా పెడతారు. తర్వాత మీరు ఈ ఆసనం చేసుకోవచ్చు. అంతవరకు భావన కళ్ళు మూసేసుకోండి. మనలో ఉన్న ఆ మొత్తం కూడా ఆ అమ్మవారిలోకి నెగటివిటీస్, అజ్ఞానము, అంధకారము, మనం ఎన్నెన్నో రోజులు ఎన్నెన్నో జన్మల నుంచి చేస్తున్న కర్మను అంతా అమ్మ నీలోకి ఇచ్చేస్తున్నాను. తెలిసి తెలియక, జ్ఞాత అజ్ఞాత, తెలిసి తెలియక అంతా కూడా ఎన్నెన్నో కర్మలు చేసేసారు. నీకు ఇచ్చేస్తున్నానని ఏం చేయాలంటే ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకొని ఆ తర్వాత చూడండి. కానీ ఇప్పుడు ఈ భావంతో చేద్దాం. ఆసనము ఇలా చేద్దాం. అంతా అమ్మవారిస్తున్న స్ఫురణనే. దీర్ఘంగా శ్వాస తీసుకుందాం.
తీసుకొని ఈ నోటితోటి గాలు శ్వాస తీసుకుందాము. తీసుకొని వదులుతూ నాలోని తెలిసి తెలియక కర్మలు, నెగటివిటీస్, అభావము, లేమి, అజ్ఞానము, అనారోగ్యము అంతా నీలోకి ఇచ్చేస్తున్నాను. ఆ కాలరాత్రి అమ్మవారు తీసేసుకుంటోంది. అలా చేద్దాము. ఒక 5 times శ్వాస తీసుకోండి, నోటితోటి వదలండి. ఈ ముక్కుతోటి తీసుకుందాము శ్వాస. అలా అలా 5 times చేద్దాం. ఓకేనా? వీలైతే మధ్యాహ్నము పొద్దున్న మళ్ళీ మీరు మంత్ర జపం చేసుకునే ముందు ఆ అపవన ముక్తాసనం చేయండి. ఓకేమా? దీర్ఘంగా లోతులోకి ముక్కుతో శ్వాస తీసుకోండి, నోటితోటి వదలండి. భావన ముఖ్యం, భావన ముఖ్యము. ఆ గాలి వదిలేది ఎందుకు వదులుతున్నావు? ఆ భావన లోపల ఉన్న సంకల్పం ముఖ్యము. ఎందుకు వదులుతున్నావు? నా కర్మలు, అజ్ఞానము, అనారోగ్యము, ఏమున్నా అననుకూల పరిస్థితులు అన్ని కూడా వదిలేస్తున్నాం, లయమైపోతున్నాయి, తీసేసుకుంటాం. అట్లా అండ్ గెటింగ్ రిఫ్రెష్డ్. అట్లా మళ్ళీ తీసుకుందాం. మరొకసారి ఓకే. కళ్ళు కొంచెం మూసుకొని ఉండండి. ఆ అమ్మవారు మన యొక్క ప్రారంభ కర్మ అంతా తీసేస్తాం. ఆజ్ఞ చక్రం దగ్గరే దృష్టించండి. మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు రోజు చేస్తున్న ప్రాణాయామం ఆ ఉమా హ్రీం శ్రీం క్లీం శబ్దం. ఎరుపు వర్ణం ఆకారానికి, ఉకారానికి పసుపు వర్ణం, మకారానికి నీలం వర్ణం, బ్లూ కలర్. అకారం కింద నుంచి వైబ్రేట్ అవుతుంది, నాభి నుంచి కింద వరకు, ఆ కడుపు దగ్గర. ఉకారం చెస్ట్ దగ్గర, మకారము ఈ పైన శిరస్సు దగ్గర. మొదలెడదాము. అకారానికి ఇచ్చిన ముద్ర. దీర్ఘంగా శ్వాస తీసుకొని అన్నాక క్లోజ్ తీసుకుంటున్నప్పుడు లోపల ఓంకారం. అకారం, ఈ అకారం చేస్తున్నప్పుడు ఎరుపు వర్ణం. చిన్ముద్ర. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆ చిన్మయ ముద్ర. 3 వేలు క్లోజ్ చేసి ఈ మధ్య దీర్ఘం టచ్ అయితే ఉండాలి. ఉకారము దీర్ఘంగా డీప్ బ్రీదింగ్, పసుపు వర్ణం. ఓ
ఓం. ఓం. మకారం కేసరి ముద్ర ఆది ముద్ర అంగిటికి పైకి నాలుక పెట్టి కేసరిలోటో ఆది ముద్ర మకారం నీలం రంగు బ్లూ వర్ణం. డీప్ బ్రీతింగ్ శ్వాస లోతులోకి తీసుకుంటూ బ్రహ్మముద్ర. నాభి నెవెల్ ఇక్కడ బొట్టు దగ్గర పెట్టేసుకోండి. నడుము మెడ శిరస్సు వంగొద్దు, స్ట్రైట్ గా ఉండండి. దీర్ఘ శ్వాస అకార ఉకార మకారాలు ఎరుపు పసుపు నీలం వర్ణము తీసుకుంటూ ఓంకారం. డీప్ బ్రీతింగ్. ఆ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. గమనించుకోండి శిరస్సు నుండి పాదాల వరకు గమనిస్తూ ఉండండి ఆ శక్తి ప్రసరణ. ఆజ్ఞా చక్రం దగ్గర అద్భుతంగా ఆ దివ్యమైన జ్యోతి దర్శనం. కళ్ళు తెరవకండి. ఆ వైబ్రేషన్స్ ని, హై ఎనర్జీస్ ని గమనిస్తూ ఉండండి. ఆజ్ఞా చక్రం దగ్గర దర్శితమైంది చక్కగా దర్శనం చేసుకుంటూ ఆ బ్లెస్ ని ఎంజాయ్ చేయండి.
ఓం. మెల్లగా కళ్ళు తెరవండి, అంతే. మీ బాడీని మూవ్ చేయకండి. ఎదుట ఉన్న అమ్మవారిని, చక్కగా జ్యోతిని, ఆ గురువులని, అక్కడ మీ దగ్గర ఉన్న మీ ముందున్న అందరి దేవతల్ని దర్శనం చేసుకోండి దివ్యంగా. దివ్యంగా మెల్లగా రెండు చేతులు విప్పి నమస్కార ముద్రలు వచ్చి వారందరికి కూడా నమస్కారం చేయండి. ఓం. ఆనందం చాలా ఆనందం అనిపిస్తోంది. అందరు చాలా బాగా బాగా చేస్తూ ఉన్నారు. ఎప్పుడు దీపాన్ని ప్రజ్వలనం చేస్తూ 16 దీపాలు రెడీ పెట్టుకున్నారనుకుంటాను. ఆ ఒత్తుల దగ్గర కొద్ది కొద్దిగా, ఆ ఒత్తుల టిప్స్ దగ్గర కర్పూరం పెడితే తొందరగా వెళ్తుంది. ఓం 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 భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం ఐం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. అక్షతలు అక్కడ ఉంచండి దీపం దగ్గర. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. మరి ఇంకో దీపం వెలిగించండి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. స్వాహ అన్నప్పుడు పువ్వు అక్షతలు అక్కడ దీపం దగ్గర వచ్చాయి. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం తైలీలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం శ్రీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం హసకహలరీం సకలరీం శ్రీం స్వాహ. ఇదం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్య ఇదం నమః. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः। ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं सकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः। ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः। ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः। ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः। ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै नमः। ॐ भूर्भुवः स्वः। ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी श्री महायोगेश्वरी देव्यै इदं नमः। संतोषम्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः। दुर्गे स्मृता हर्षिभीतिमशेषजन्तोः स्वस्त्यै स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्य दुःख भयहारिणि त्वधन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः स्वाहा। इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। ॐ दुर्गा देव्यै नमो नमः स्वाहा। इदं दुर्गा देव्यै इदं नमः। అక్షతలు పూలు సమర్పిస్తుండండి స్వాహాన. ఓం దుర్గాదేవ్యై నమో నమః స్వాహ. ఇదం దుర్గాదేవ్యై ఇదం నమః. లలిత అమ్మవారికి ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజాచితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణి రస్యాననుత్కింకిని మేఖలా క్లీం శ్రీం హ్రీం ఓం స్వాహ. ఇదం శ్రీలలితాదేవ్యై ఇదం నమః. ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజాచితారాజ్ఞి రమ్యా రాజీవలోచన
रञ्जनीरमणीरस्य किङ्किणीमेखला क्लीं श्रीं ह्रीं ॐ स्वाहा इदं श्रीललितादेव्यै इदं नमः ॐ ह्रीं श्रीं क्लीं राजराजाचिताराज्ञी रम्या राजीवलोचना रञ्जनीरमणीरस्य किङ्किणीमेखला क्लीं श्रीं ह्रीं ॐ स्वाहा इदं श्रीललितादेव्यै इदं नमः అమ్మవారికి ఆహుతులను సమర్పించుకున్నాము. ఇప్పుడు అయ్యవారికి ఆ యొక్క పరమశివుడికి మనము ఆహుతులను సమర్పించుకుందాం. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా ఇదం రుద్రాయ ఇదం నమః. ఇప్పుడు 3 సార్లు నవగ్రహాలకి ఓం బ్రహ్మా మురారి త్రిప్రాంతకారి భాను శశి భూమి సుతౌ బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు స్వాహా ఇదం నవగ్రహ దేవతాభ్యో ఇదం నమః. ఓం బ్రహ్మా మురారి త్రిప్రాంతకారి భాను శశి భూమి సుతౌ బుధస్య గురుశ్చ శుక్ర శని రాహు కేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు స్వాహా ఇదం నవగ్రహ దేవతాభ్యో ఇదం నమః. ఓం బ్రహ్మా మురారి త్రిప్రాంతకారి భాను శశి భూమి సుతౌ బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవః సర్వే గ్రహ శాంతికరా భవంతు స్వాహా ఇదం నవగ్రహ దేవతాభ్యో ఇదం నమః. మహామృత్యుంజయ ఆహుతులు 5 సార్లు మనకు మన కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్యము దీర్ఘాయుషుకి మనం ప్రార్థిస్తూ ఆ మహామృత్యుంజయ స్వామికి మనం ఆహుతులను సమర్పిస్తాము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం నిర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం నిర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా ఇదం మహామృత్యుంజయాయ ఇదం నమః. సాయంత్రం కూడా దీపాలు వెలిగించుకొని రేపు ఎల్లుండి ఒక కొబ్బరికాయ కూడా తెచ్చుకోండి. ఇలా దీపయజ్ఞం తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మవారికి నివేదన చేసుకొని పూర్ణావతి చేసుకుందాము రేపు ఎల్లుండి కూడా. కాబట్టి కొబ్బరికాయలు ఉంచుకోండి. ఈ మొత్తము పూజా సామగ్రితో పాటు చక్కగా ఆ అమ్మవారికి ఎవరైనా రోజ్ వాటర్ ఉంటే ఇంట్లో కూడా ఆ రోజ్ వాటర్ ని కూడా చల్లండి, అక్కడ పెట్టండి. చక్కగా ఇక్కడ కలశంలో కొద్దిగా రోజ్ వాటర్ వేయండి, అమ్మవారికి బయట పెట్టండి. పన్నీరు సుగంధ ద్రవ్యాలు అన్ని చక్కగా పెట్టుకోండి. అలాగే రేపు ఎల్లుండి ఒక వస్త్రం కూడా అమ్మవారికి సమర్పించుకోండి. అక్కడ పెట్టుకొని మీరు చక్కగా కట్టుకోవచ్చు. అలా వస్త్రం అమ్మవారికి కూడా సమర్పించుకోండి. ఇప్పుడు ఆ దీపాలన్నీ కూడా చక్కగా ప్రజ్వలితమై అలా వెలుగుతూ ఉంది. ఆ అమ్మవారి యొక్క దివ్య శక్తిధార మొత్తం ఇల్లంతా కూడా ప్రసరితమవుతూ ఉన్నాయి. ఆ దివ్య తేజస్సును మనం హారతిస్తూ ఆ హారతిలో తీసుకొని మళ్ళీ గంటలు కలుపుకుందాం. మహాహారతి వెలిగించండి. వెలిగిస్తూ ఓం గంట బాగా మోగాలి, గంట ముట్టాలి ఇంట్లో. కాబట్టి మీరు గంటానాదం చేస్తూ హారతి
ఓం యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరమం ప్రధానం పురుషస్తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతస్తున్వద్ది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదై గాయత్ర్యం సామగాః ధ్యానావస్థితేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. జయతి జయ గాయత్రీ మాతా, జయతి జయ గాయత్రీ माता, सदमार्ग पर हमें चलाओ जो है सुखदाता. जयति जय गायत्री माता, आदिशक्ति तुम अलक निरंजन जगपालन करती. दुख शोक भय क्लेश कलह दारिद्र्य दैन्य हंत्री. जयति जय गायत्री माता. శ్రీలక్ష్మి హారతమ్మ మా ఇంటనుండవమ్మ, శ్రీలక్ష్మి హారతమ్మ. కనులకు కాటుకలతి నొసటన కుంకుమ దిద్ది, మనసను తలుపులు తెరచి నిన్ను పూజించెదమమ్మ. శ్రీలక్ష్మి హారతమ్మ మా ఇంటనుండవమ్మ, శ్రీలక్ష్మి హారతమ్మ. నైవేద్యము కొరకు నీకై హృదయము పదిలము పరచి, బంగారు పల్లెర మందు నిన్ను పూజించెదమమ్మ. శ్రీలక్ష్మి హారతమ్మ మా ఇంటనుండవమ్మ, శ్రీలక్ష్మి హారతమ్మ. శ్రీలక్ష్మి దేవి మహాలక్ష్మి దేవి మా పూజలివిగో హారతి దే. శ్రీ విష్ణుమూర్తికి భార్యము నీవు, ఆ సముద్రుని కుమార్తెవు. నీకన్న మాకు ఎవ్వరు లేరు, కామాక్షి దేవి హారతి దే. శ్రీలక్ష్మి దేవి మహాలక్ష్మి దేవి మా పూజలివిగో హారతి దే. మా పూజలివిగో హారతి దే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. భవం భవానీ సైతం నమామి, భవం భవానీ సైతం నమామి. నమః పార్వతీ పదే హర 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 శంభో శంకర. ఓం శ్రీ మహాదేవ్యై నమో నమః. జయ దుర్గే హర దుర్గే శివ దుర్గే సత్యాసనతు యజమానస్య కామాః. ఒకసారి ఆ నీళ్లు చక్కగా చూపించి మంగళ నీరాజనం సమర్పయామి. చూచి చక్కగా కళ్ళకద్దుకోండి. ఆ తేజస్సుని, దివ్య తేజస్సుని, అమ్మవారి తేజస్సుని మీ ఆరాలోకి, మీ కాంతి వలయం చుట్టూ ఉన్న ఆరాలోకి చక్కగా ధారణ చేసుకోండి. తీసుకున్నాక అక్కడే అక్షతలు పూలు తీసుకోండి. స్వర్ణ మంత్ర పుష్పాంజలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః స్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్స చందయత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. శ్రీ దుర్గాదేవ్యై నమో నమః. ఓం శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి ఆదిపరాశక్తి శ్రీ లలితాంబిక దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. పుష్పము అక్షతలు ఆ కలశం దగ్గర ఉంచండి. తర్వాత
3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జ్ఞాత జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. 3 సార్లు ప్రదక్షిణ చేశాక అమ్మవారికి మొత్తం కూడా నమస్కరించండి. ముఖాల పైన కూర్చొని ముఖగలితే చేయండి, లేకపోతే శిరస్సు ఉంచండి. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. సహస్రకోటియుగధారిణే నమః. తర్వాత అందరు కూడా 2 చేతులు ఆ దీపాల దగ్గర పెట్టండి. పెట్టి ఒక్కొక్కటి నేను అంటున్నప్పుడు అవన్నీ కూడా ధారణ చేసుకుంటున్నాము అనే భావన. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. చక్కగా ఇవన్నీ తీసుకున్నారు. తర్వాత మీరందరూ కూడా అర్ఘ్యం మీ సాధన గాయత్రి మంత్రం రోజు చేయండి. రోజు అలాగే ఇవాళ మధ్యాహ్నము 10 to 12 to 12:10 వరకు అయినా కామ్గా కూర్చోండి. మధ్యాహ్నం కూడా అమ్మవారి యొక్క శక్తి ప్రసరణ జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం కూడా వీలైతే 11:30 to 12:30, ఇంకా టైం లేదన్నవారు 10 to 12 to 12:10. ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు కూడా మధ్యలో ఒక 10 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఒక శాంతంగా మీరు సాలిట్యూడ్ అంటే మీరు మీకుగా కూర్చునే ప్లేస్ లో కూర్చోండి. ఇంట్లో ఉండే వాళ్ళు చక్కగా అమ్మవారి దగ్గర ఆ దీపం మళ్ళీ వెలిగించి అక్కడ కూర్చొని బీ ఇన్ ద రిసీవింగ్ మోడ్. మధ్యాహ్నం జై గురుదేవ్. మహాకామన చేద్దాము. శక్తి అంతా కూడా ప్రసరింపబడి అందరికి ఆ దివ్య చేతనంతుల శక్తి ధారణ చేసుకొని ప్రతి ఇల్లు స్వర్గంగా మారుతూ పృథ్వీ మొత్తం కూడా స్వర్గావతరణ జరిగిందని, స్వర్గంగా మారిందని మనం ప్రార్థిస్తూ అంతటా సుఖ సంతోషాలు సమృద్ధితో ఆ మొత్తం ప్రపంచం అంతా తులసిల్లుతుంది అని భావన చేస్తూ ఓం మహాకామన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. अपुत्राः पुत्रिणः सन्तु, पुत्रिणः सन्तु पौत्रिणः. निर्धनाः सधनाः सन्तु, जीवन्तु शरदां शतम्. ॐ शान्ति शान्ति शान्तिः. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय, स्वार्धं मा परमार्धं गमय, अव्यवस्थां मा सुव्यवस्थां गमय. ओम शांति 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 शांति. जय गुरुदेव. वंदे वेदमातरम, वंदे देवमातरम, वंदे विश्वमातरम, वंदे गोमातरम.